హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్ అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఆగస్ట్ 19 రోజు కోసం అనాలిసిస్ మేడం. ఈరోజు ఆగస్ట్ 18 అండి. ఈరోజు మార్కెట్ నడుస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా మార్కెట్ క్లోజ్ కాలేదండి. చూడండి, మార్కెట్ ఇంకా క్లోజ్ కాలేదు, మార్కెట్ మూవ్మెంట్ అవుతుంది. ఈరోజు అనాలిసిస్ ప్రకారము నేను ఈరోజు అయితే ఏం చేసిన అంటే, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 300 పాయింట్స్. అక్కడ నుండి ఒక చిన్న పిన్ బార్ లెక్క చేసి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ 5 మినిట్స్లో రెడ్ క్యాండిల్ చేస్తే ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ మీద ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చేసిన. నేను ఈ రెడ్ క్యాండిల్ కాడ మళ్ళీ రివర్స్ రావడంతో ఎగ్జిట్ ఇచ్చేసిన అండి. మళ్ళీ నేను నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి అండి ఇక్కడ తీసుకున్నాను. ఇది బ్రేక్ డౌన్ చేసి ప్రీవియస్లోని బ్రేక్ డౌన్ చేసి రిట్రేస్మెంట్లు ఇక్కడ తీసుకున్నాను అండి. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవడంతో నేను లాస్ ఇచ్చేసిన అండి. ఇక్కడ లాస్ బుక్ అయింది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ డే గురించి ట్రేడ్ ఏం చేద్దాం అనే దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే వచ్చేసి అంటే మనకు ట్రేడ్ వచ్చేసి ఈ హై బ్రేక్ చేసి రీటెస్ట్ చేయాలండి. ఈ హై బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తే అక్కడ మనం ఎంట్రీ చేయొచ్చు. లేకుంటే హై బ్రేక్ చేసి పైన ఎక్కడైనా కొంచెం కన్సల్టేషన్ అయిన అక్కడ ఎంట్రీ ఇచ్చేసి ట్రెండ్ కంటిన్యూ చేయాలండి. డౌన్ సైడ్ అయినా కూడా సేమ్ స్ట్రాటజీ, డౌన్ సైడ్లో కంటిన్యూ చేయాలి. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ చేయాల్సి ఉండదు. రీటెస్ట్ అయినా కొంచెం పుల్ బ్యాక్ రావడం ఏమొచ్చినా అక్కడ మనకు ఈ సైడ్ అయితే నెగిటివ్ క్యాండిల్, అప్ సైడ్ అయితే పాజిటివ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మార్కెట్లో అనాలిసిస్ సింపుల్గా చేయాలండి. ఎక్కువ మీరు అన్నీ ఈ రెసిస్టెన్స్, హెవీ బయింగ్, క్యాండిల్ పెద్దది అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్యూచర్స్లో ట్రేడింగ్ అనేది మనం ఎంత సింపుల్గా చేస్తే మనకు అంత రిజల్ట్స్ ఉంటుంది పాజిటివ్గా. మనం ట్రేడింగ్ని కాంప్లికేట్ చేసినాం అనుకోండి, మనకు రిజల్ట్స్ అనేది నెగిటివ్ రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీకు వీడియోస్ ఏ టాపిక్ మీద కావాలనేది.